హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. ఈరోజు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. స్వీట్ కార్న్ తోటి ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. ఎర్లీ మార్నింగ్ లేట్గా లేసిన, అలాగే హడావుడి పడకుండా టైంకి అందించాలి అనుకునేటప్పుడు ఇలాంటి రైస్ ఐటమ్స్ చేసుకోవచ్చు. చాలా సింపుల్, అందులో క్విక్గా అయిపోయే రెసిపీ కూడా. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లంచ్ బాక్స్లోకి పెట్టచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలా కాదు అని అనుకుంటే వేడిగా ఏమైనా తినాలి అనుకునేటప్పుడు కూడా ఇలాంటి స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా రైస్ని సిద్ధం చేసుకోవాలి. దానికోసం ఒక గ్లాస్ రైస్కి ఒక స్వీట్ కార్న్ సరిపోతుంది. నేను ఇక్కడ యూజ్ చేసేది బాస్మతి రైస్, మామూలు రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఒక వెడల్పాటి గిన్నెలో 3 వంతులు నీళ్లు పోసుకొని, నీళ్లు మరిగాక ఇందాక కడిగిన బియ్యాన్ని కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకోవడం అంటే పూర్తిగా ఉడికిపోవాలండి. ఇట్లా పట్టుకుంటే నలిగితే సరిపోతుంది. అంటే 95% కుక్ అవ్వాలి. ఈ విధంగా ఉడికించుకున్న అన్నాన్ని చల్లారి పెట్టుకోవాలి. అన్నం అనేది చల్లారేలోపు ఇంకొక గిన్నెలో స్వీట్ కార్న్ని ఉడకబెట్టుకుందాం. ఇది 3 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఇలా ఉడికిపోయిన దాన్ని పక్కన పెట్టుకొని ఒక బాండలు తీసుకొని 2 స్పూన్ ఆయిల్లో సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఒకసారి వేయించుకున్నాక ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యారెట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. వెజిటబుల్స్ వేసాక హై ఫ్లేమ్లోనే 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఉడికించుకోకుండా చూసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక మళ్ళీ ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక ముందుగా ఉడికించుకున్న స్వీట్ కార్న్ యాడ్ చేసి 1 స్పూన్ సోయా సాస్ వెనిగర్తో 1 నిమిషం పాటు అంతా కలిసేలాగా ఫ్రై చేసుకొని మరి ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని కూడా యాడ్ చేసి రుచికి సరిపడా పెప్పర్ పౌడర్ వేసి మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ సింపుల్ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్లే. మరి ఈ రైస్ని హాట్గా అలాగే తినేయచ్చు. లేదు అనుకుంటే కాంబినేషన్తో ఎప్పుడు టమాటా కచపైనా, మరి రైతా అనుకోండి, ఓకే టేస్ట్ ఉంటుంది. మరి దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే పిజ్జా ఫ్లేవర్డ్ గ్రవీ సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ అది చాలా త్వరగా చేసుకునే రెసిపీ కూడా. మరి మీలో ఎవరికైనా ఆ రెసిపీ కావాలి అని అనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. మరొక మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.